సరళ సరళ ఏం స్టిచ్ చేస్తున్నావు? మేనకోడలికి కాదు, జీన్స్ పైకి టాపు కట్ చేసినప్పుడు చూసిన వాళ్ళకైతే అర్థమయ్యి ఉంటుంది. కటింగ్ అయ్యేప్పుడు కటింగ్ మొత్తం చూపించేసాము. మాకు వీడియో తీసే వాళ్ళు లేరు, మేమే తీసుకుంటున్నాము. చూద్దామా ఇప్పుడు ఏం కుడుతుంది, ఫస్ట్ ఏం స్టార్ట్ చేసిందో చూద్దాం. ఇంకా దారం పెట్టుకొని రెడీ ఉన్నావా? అయితే ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ కదా, పెద్ద ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ రౌండ్ కట్ చేసినాం కదా, నీకు రౌండ్ కుట్టి ఉల్టా తీసి నాకు చూపియ్యు. ఓకే, అది ఉల్టా కుట్టుకోవాలి. ఉల్టా తీసుకుందాం, ఫీజింగ్ వేయకుండా. జీన్స్ పైన టాపు కాటన్ కాబట్టి పర్లేదు. ఇంకా రౌండ్ కుట్టి మధ్యలో పీస్ కట్ చేసి ఘాట్లు పెట్టేసినావు కదా, ఉల్టా తీసి ఫాస్ట్ కుట్టేసేయాలి. డ్రెస్ ఫాస్ట్ అయిపోవాలి. ఇప్పుడు అనుగుడు కుట్టేసుకరా. ఇప్పుడు తెలుసు కదా నీకు, అనుగుడు కుట్టేసి ఏం చేసావు, చుట్టూ లైనింగ్ చేయండి వేసుకరా. చాలామంది చిన్నపిల్లలు టాప్స్ పెట్టు మేము చూస్తున్నాం అంటారు. చూసారా అండి? ఒక్కసారి వెనక్కి పోయి చూడండి. మన ఛానల్లో బ్లౌజులు పెడితే తప్ప డ్రెస్లు ఫ్రాక్లు అవి పెడితే వీడియోస్ వెళ్తలేవు. వెళ్ళకపోతే ఇంట్రెస్ట్ అనిపించేది, అందుకే నాకు కొంచెం వెనక్కి అవుతా. లేకపోతే నేను కుట్టేవన్నీ పెడుతుంటేనే అంతే. అనుగుడు కుట్టేసేసి ఇదిగోండి చుట్టూ జాయింట్ వేసింది. ఇప్పుడు చుట్టూ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుది కూడా నెక్ వీ నెక్ ఉంది, అది వేసిన తర్వాత మీకు రెండు బ్లౌజ్ చూపించేస్తాయి. ఇంకా ఓకే, ఇదిగోండి వీ నెక్ వేసేసింది. వేసిన తర్వాత ఇది కట్ చేయాలి. ఇది కట్ చేసిన తర్వాత ఉల్టా వేయాలి. మూల కరెక్ట్గా దించినవా, ఇలా ఘాటు కూడా పెట్టు. కొంచెం నువ్వు ఘాటు పెట్టేటప్పుడు మన డ్రెస్ లాగా చేసేవా? ఇంత అందరు చూసిండ్రా ఫ్రెండ్స్, డ్రెస్ ఎలా కట్ చేసింది మళ్ళీ ఎలా సెట్ చేసిందని. అది ఉల్టా తీసేసి కుట్టేసి ఇదిగోండి వీ నెక్ కుడుతుంది కదా, వీ నెక్ కుట్టేటప్పుడు మూల కరెక్ట్ దిగండి. ప్లస్ మళ్ళీ ఇది ఒకటి చెప్పమంటుందానే, ఇది మనం ఫస్ట్ ఈ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ వేసుకున్నాం కాబట్టి లైనింగ్ ఎక్కువ వస్తుంది. పొరపాటున మీరు లైనింగ్ ఎక్కువ వస్తుందని అనుకోకండి. అయితే ఫస్ట్ మేము ఈ క్లాత్ కట్ చేసుకున్నాక ఇది కొంచెం పల్చగా అనిపిస్తుంది, బాడీకి ఓన్లీ లైనింగ్ కొనుక్కుందామని లైనింగ్ కొనుక్కొచ్చింది. ఓకే, వీ నెక్ అయితే ఇలా వేసేద్దాం మొత్తం. ఈ మధ్య సరళ మొత్తం తనే కుడుతుంది. పైపింగ్లు అవి కొంచెం కొంచెం నేర్చుకుంది, ఇంప్రూవ్ అయింది. కానీ ఈ మోడల్లో ఇంకొక నెల ఉంటే మొత్తం వచ్చేది, కానీ మధ్యలో మిస్ అవుతుంది. వీ నెక్ రెడీ అయిపోయింది. చుట్టూ లైనింగ్ అతకబెట్టేసి ఇదిగోండి వీ నెక్ వేసేసినావు కదా. ఇప్పుడు చుట్టూ ఈ ప్లేస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఉన్నది కట్ చేద్దాం. ఇంకా ఇదిగోండి వెనక భాగం ముందు భాగం, ఇది ముందు భాగం ఆలియా కట్టు, ఇది వెనక భాగము. మనం ఫస్ట్ ఇంతకుముందు చెప్పాను నేను, ఫస్ట్ ఇది కట్ చేసుకున్నాక లైనింగ్ తీసుకున్నాం కాబట్టి లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది. సర్లే ఇది మొత్తం కట్ చేసేయి. ఇంకా కట్ చేసిన తర్వాత నేను ఎలా కింద బాడీ కుట్టాలి, ఐరన్స్ వేయాలనేది చెప్తా. షోల్డర్ అతకబెట్టేది ఇట్లా ఇలా కట్ చేసుకోండి. మీకు జీన్స్ పైకి టాప్ ఈజీగా కట్ ఈజీగా కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను పెడుతున్నాను, చూడండి. ఎవరన్నా కట్టింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పెట్టేస్తాను. ఇలా కట్ చేసుకోండి మొత్తం నీట్గా. ఇదిగో సర్లా ఇది మొత్తం కట్ చేసిన కదా, కట్ చేసిన తర్వాత నీకు చెప్పడం మర్చిపోయినా, నేను వాళ్ళకు కూడా చెప్తా. ఇగో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కరువు తీసేయాలి. నేను తీసేసిన తర్వాత మీకు గుర్తుకొచ్చింది చెప్దామని. కింద ఈ స్ట్రేట్గా ఉన్నది అన్నట్టు ఇలా స్ట్రేట్గా ఉంచుకోకుండా క్లాత్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచు మీదికి కరువు తీసుకోండి. సర్లా ఓకే. అయితే ఇక్కడ క్రాస్ ఎందుకు తీసుకోవాలి తెలుసా? ఫ్రాక్ అనేది కిందికి జరగకుండా ఇక్కడ కింద ఇట్లా పడిపోయినట్టు కాకుండా ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. వెనుక భాగమైన ముందు భాగమైన, మనకు ముందు భాగం ఈ ఆలియా కట్ వచ్చింది కాబట్టి దీనికి తీసుకోకుండా ఇలా వచ్చింది కదా, మనం దీనికి తీసుకోకుండా ఓన్లీ బ్యాక్ తీసుకుందాం అన్నట్టు. ఇలాగా ఇది కొంచెం బయటకు వచ్చింది, పర్వాలేదా? అది పర్లేదు, మనం ఎక్స్ట్రా కట్ చేయొచ్చు. ఇలా కట్ చేస్తే అయిపోతుంది, ఖర్చు అన్నట్టు రావద్దు, సమానం రావాలి. చూసుకున్నావు కదా, ఇట్లా చూసుకున్న తర్వాత మళ్ళీ డాట్స్ ఏడేస్తావు, ఈ మిడిల్ షోల్డర్ అని చెప్పేసి ఈడేస్తుంటివి. నేను అందుకే నువ్వు వాడకు కట్ చేసేటప్పుడే చెప్పిన చూపిస్తానే మళ్ళీ పిలిచిన నేను. ఇగో
ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పెట్టుకో, చిన్న సైజ్ పాప కాబట్టి 3 ఇంచెస్ దగ్గర పెట్టుకొని డాటు, మళ్ళీ ఇక్కడ ఎత్తు కూడా డాట్కి ఒక 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా పెట్టేసి చిన్నగా డాట్స్. ముందు భాగం డాట్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు దీనికి నీకు ఇక 2 పార్ట్లు చూపించాను చూడు. అవసరం లేదంటారా? ఏంటిది డాట్స్? డాట్స్ అవసరం లేదు. ఇంకా ముందుకు కుచ్చులు వస్తాయి కదా, ఇవి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా షోల్డర్ అతికిచ్చేయాలి. ఇగో దానికంటే ముందు ఇది ఆలియా కట్టికి కుచ్చు, ఇగో ఈ దీనికి ఇది కుచ్చు పెట్టేసి ఇలా నీట్గా ముందు డాట్ కూర్చున్న డాట్ పెట్టండి, మధ్యలో కచ్చక పెట్టేసుకొని ఇక్కడ ఈ పొడవు ఉంది తెలిసిపోతుంది, కానీ అయినా పెట్టుకో. ఇప్పుడు నీకు ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ నీకు క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి ఏం చేయాలంటే, ఇగో ఈ సైడ్ కుట్లు వచ్చే వరకు నువ్వు కుచ్చులు పెట్టుకోకు. ఈ ప్లేస్లో కొంచెం ఈ చెస్ట్ పాయింట్లో సింపుల్గా కుచ్చులు రావాలి. ఇక్కడ కుచ్చులు అవసరం లేదు. ఇంకా కుచ్చులు పెట్టేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీనికి ఈ పార్ట్ అన్నట్టు కుచ్చులు దీనికంటే కొంచెం ఎక్కువ ఉంది, సైడ్లకు పోతుంది కాబట్టి ఇక్కడ కుచ్చులు పెట్టద్దు. ఈ ప్లేస్ ఇట్లా ఉంచుకొని ఈ మందం ఇక్కడ కుచ్చులు పెట్టేసుకో, అంతే. ఇది చూపించేస్తాను ఇంకా వాళ్ళకి నువ్వు పెట్టిన తర్వాత. మధ్యలోకి ఘాటు పెట్టుకొని చిన్నగా ఇలా ఫ్రిల్స్ రావాలి. ఎంత చిన్నగా వచ్చినాయి చూడు, అలా ఫ్రిల్స్ రావాలంటే కింద క్లాత్ని కింద పట్టుకొని ఇలాగా పైన క్లాత్ తోటి ఇగో ఇలా పైననే ఓన్లీ క్లాత్ని ఇలా ప్రెస్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు. సర్లా చూడు, నువ్వు ఇలా చేయాలి. చూడండి ఇలా పెట్టాలి. కొంచెం నీట్గా వస్తలేదని సర్లా చేస్తుంది బాగానే, కానీ నేను చూపిస్తాను మీకు అని ఇలా పెట్టుకున్నా. చూడు సర్లా ఎలా వస్తుంది. ఇలా వస్తే వేలుతోటి ఇలా అనుకోవడం వల్ల మనకి కింది క్లాత్ని మాత్రం మనం ఈ క్లాత్ ఇలా గట్టిగా పట్టుకుంటే పైన కుచ్చు రాదన్నట్టు. అలా రావడం వల్ల మన క్లాత్ ఇలా పెట్టుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. బ్యాక్ పార్ట్ వేసేసినావు సర్లా చూపించేది. చూడండి బ్యాక్ ఫ్రిల్స్ వేసేసింది. ఈ వైట్ అస్సలు పూలల్లో అసలే కనబడతలేదు. బ్యాక్ పార్ట్ ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ చేస్తే కొంచెం ఒక సైడ్ జాయింట్ చేసేయి. 2 సైడ్ జాయింట్ చేయాలి, ఎందుకంటే ఇది కరువు తీసినాం కదా. 2 ముక్కలు చేసి అటు ఇటు జాయింట్ చేసి కుచ్చులు కొంచెం ఎక్కువ వస్తాయి ముందు భాగంకి. షాప్కి కొంచెం సేపు ప్రవళికి ఏదన్నా పని మీద వస్తే ఈమె కూడా డ్రెస్ అంటగట్టింది చూడండి. మళ్ళీ రోజు ఒక్కళ్ళతోటి నెక్ వేపియడము కట్ చేపియడము, నేను ఒక్కదాన్ని సరిపోతలేదని ఇప్పుడు తిను కరెక్ట్గా బ్యాక్ నెక్ వేస్తుంది చూడండి. అదేమో ఫ్రంట్ నెక్ ఏమో అలా వేసినాం కదా, రిపేర్ చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ కరెక్ట్ వేసి కరెక్ట్ కట్ చేస్తుంది. ఇలా కట్ చేయాలి, కానీ తను ఆలోచనలో పడి ఏదో కుట్టలేదా కానీ అటు ఒక ముక్కేసి ఈ పై వైపు కరెక్ట్ ఉండాలి. ఒకటే రోజు ఇన్ని కావాలి, టైం మనకేమో టైం లేదు కలిసి వస్తడానికి. ఎవరన్నా చేస్తారో చెప్పండి. నువ్వు సూపర్. చెయ్యాలని మా ఫ్రెండ్కి మాట ఇచ్చానని నేను అంత కష్టపడుతున్నాను. నాతో పాటు పాపం శ్రావణి మీరు చాలా హెల్ప్ చేశారు నాకు. ఈ హెల్ప్ ఉండబట్టే అసలు వీడియో తీస్తే లేట్ అవుతుందని నేను ఒక్క వీడియో తీసుకోలేము. టెన్షన్ మంద నుంచి కట్ చేసి అట్లా ఇక చూడు ఇట్లా కట్ చేయాలి. చూడు నువ్వు చేసిన మిస్టేక్. అదే కట్ చేయాలి, తెలుసు కట్ చేసి తెలిసి చేసినానని చెప్తుంది. ఇంకెప్పుడు కాదండి, యూట్యూబ్ మీకోసం కట్ చేసింది. అవును, మరి వాళ్ళకి కూడా మిస్టేక్ చేస్తే ఎలా కవర్ చేయాలో తెలుసుకుంటారని. మధ్యలో పాయింట్ పిన్ పెట్టుకో, గుండు పిన్. ఈ పిన్ పెట్టేసుకో, ఇంకా జర లోపల కనిపెట్టు మనకు తలగకుండా, ఈడ కుచ్చుకు తలగకుండా పెట్టేసి. ఆలియా కట్ కదా, మధ్యలో పిన్ పెట్టాలి. మీ పాపకు జీన్స్ మీద బాగుంటాయి ఈ టాప్స్. బ్లౌజ్ కుట్టాలి ఒకటి, ఏమైనా క్లాత్ తీసుకొచ్చినా. డ్యాన్స్ ప్రోగ్రామ్కా? పెళ్ళి ఉంది కదా. పెళ్ళికా? ఓకే. ఈమె శారీ కట్టుకుంటుందా? లంగా ఓనే? లంగా ఓని.
లంగా అయినా అంత ట్రావెల్గా నేను ఇంకా కుట్టి పెడుతుంది నీకు చక్కగా. చిన్నపిల్లలే కుట్టుడు ఇష్టం సార్. చాలా ఇష్టం నాకు. మా చెల్లెకి కొంచెం వదిలి ఇక్కడ నుంచి కూర్చు స్టార్ట్ చేయి. దాంట్లో క్లాత్ ఉంది కుర్తాకి సెట్ అయ్యేలా. అవును, చిన్నోడి కుట్టాలి. చిన్నపిల్లలు అట్లా కాదు కుచ్చులు. నేను ఇప్పుడు ఎట్లా పెట్టినా మీరు భలే టెక్నికల్గా పెట్టారండి. లేదు లేదు అసలు తప్పు. నేను పెట్టి చూపిస్తాను లేవు, వాళ్ళకు కూడా చూపి ఒకసారి. ఇట్లా పట్టుకో అడ్డం. నేను కుచ్చులు చూపిస్తా అని సర్లని లేపినా. ఇంతకుముందు కూడా ముందుకేం కాలేదు. అది ఒక హ్యాండ్స్ వేసి సైడ్ కుట్లేస్తే సరిపోతుంది. రేపు వేసేద్దు ఇంకా వాళ్ళ కోసము. టైం అవుతుంది కదా. ఇంటికి పెట్టుకొని చేసుకొని వచ్చేసేస్తాను. నీవు చేసేటి చేసే. ఇది వీడియో ఇక్కడనే ఉండదు, సగం వీడియో అయిపోతుంది వాళ్ళకు. ఇగో చూడు, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది అన్నట్టు. మీకు ఇట్లా అర్థం కాకపోతే ఇట్లా చూడు. అంటే ఎక్కడికి మన బాడీ మీదకి వస్తుంది. అక్కడ పెడదాం, అక్కడ చూపిద్దాం. ఇక్కడ చూపిద్దామన్నా అక్కడ చూపిద్దామన్నా సరళ మాత్రం వీడియో ఆపేయేది, ఊరంతా చూపిస్తుంది. కట్ చేయదేం లేక. ఇగో చూడు, ఒక్కసారి ఐరన్ కొట్టుకొని ఇట్లా, లేకపోతే ఇట్లా అని కూడా కుట్టేసుకున్నాం అనుకో కదా. ముందు సైడు ఎవరు అనుకుంటున్నారండి? మన ఫ్రెండ్స్ అండి, ఎవరు ఏమనుకోరు. ఎవరు అనుకోరా? ఇట్లా వేసి నువ్వు స్లీవ్స్ వేసి ఇగో ఈ జీన్స్ మీద కానీ కొంచెం పొడు చేతులు పెట్టినా, లేకపోతే స్లీవ్లెస్ ఉంచుకోవాలి, లేకపోతే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి. కూడా చాలా బాగుంది. చిన్న హ్యాండ్స్ బాగుంటాయి, చిన్న చేతులు బాగుంటాయి. స్లీవ్లెస్ అయినా లేకపోతే ఫుల్ ఇక్కడ 3/4 అన్న పెట్టేసి ఇగో ఇక్కడ మళ్ళీ నువ్వు కలిపిన తర్వాత సైడ్ కుట్లు వేసి కలిపిన తర్వాత ఇలా వేసి కలిపిన తర్వాత ఇవి సమానం చూసుకొని అప్పుడు నువ్వు మలిపి కుట్టుకోవాలి. నీకే అతుకు అవసరం లేదు, సమానం వస్తున్నాయి. ఇంకా కింద సరిపోలేదని క్లాత్లో అతుకు పెట్టేసుకున్నాం, కుచ్చుకు ఎక్కువ రావట్లేదని. వెనక మాత్రం ఇలాగే రావాలి. ఇంకా రెండు కలిపేసుకొని కింది మలిపి కుట్టేసుకుంటే సరిపోతుంది నీకు. ఇంకా ఈ హ్యాండ్స్ వేసుకున్నది ఫుల్ కుట్టాలా అంటే సగం మొత్తం కుట్టాలి. ఇది జీన్స్ గిద్దే వచ్చేస్తుంది కదా టాపు, అందుకే మొత్తం కుట్టాలి. ఫుల్ కుట్టేది కాదు ఇది. ఈ కట్ వచ్చిందంటే ఫుల్ కుట్టొద్దు, ఫుల్ కుట్టాలి. హాఫ్ ఉంచేది చూసిందంటే హాఫ్ కుట్టాలంటే ఏం చేయాలంటే నువ్వు పొడవు లెంత్ పెట్టుకోవాలి, లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది వి షేప్, వి షేపు ఆలియా కట్. ఓకే బాయ్. మరి ఇదిగోండి హ్యాండ్స్ కుట్టడం చూపించలేకపోయినా వీడియో. హ్యాండ్స్ కుట్టి సైడ్ కుట్లు జాయింట్ వేసేసినాం చూడండి. ఇది ఏమంటారు కాదు, ఆలియా కట్టు టాపు జీన్స్. దూరం నుంచే చూపి. ఆలియా కట్టు జీన్స్ మీద టాపు 5 years పాపకి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా సైడ్ కుట్లు పడతాయి. సర్లా ఇంకా సైడ్ కుట్లు వేసేసేయు. వెనక సైడ్ ఏమో ఎక్కువ తీసుకొని ముందు భాగం తక్కువ తీసుకొని ఈ వీడియో మొత్తం చూపించాను నేను. స్టిచ్చింగ్ కట్టింగ్ స్టిచ్చింగ్ చూపించిన కానీ ఈ లాస్ట్ స్టిచ్చింగ్లో టైం అయిపోయిందని చూపించలే. చూడండి ఇక్కడ డాట్స్ కూడా వేయాలి, డాట్స్ కూడా వేయాలి. ఇక్కడ ముందుకు డాట్స్ వేయొద్దు. సేమ్ ఇక్కడ మంచి కరెక్ట్ ఇలా వచ్చింది. వేసుకుంటే చిన్నగా వేసుకోవచ్చు, చిన్న పాప కాబట్టి వేయలేను, మన పెద్దవాళ్ళకైతే వేసుకోవాలి. ఇలా మీరు కూడా ఏదన్నా కుట్టుకోవాలి అనుకుంటే సింపుల్గా పెద్దవాళ్ళు కూడా ఇదే మెజర్మెంట్ ఇదే మోడల్లో కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చిన్న చిన్నగా. మనకి తేడా వస్తుంది షోల్డర్ అంతే. అన్ని షోల్డర్ల గురించి తెలిస్తే ఇది 5 years 5 ఉంటుందా 6 ఉంటుందా 6 ఉంటుందంట. 5-6 years పాపకి. ఈ మెజర్మెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వీడియో నేను అప్లోడ్ చేస్తాను. కట్ చేయాలి, అది కట్ చేస్తానే ఆడబెట్టిన. మిల్క్ది నార్మల్ టాప్ కుట్టేసిన. ఓకే నచ్చినాయి ఇంకెళ్ళలేవు కదా. ఓకే అండి, మరి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి. మన ఛానల్లో అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే దగ్గర పెట్టేస్తా. మీరు అది మరి వీడియో లెంత్ ఎక్కువైతేనేమో 2 పార్ట్ల కింద పెడతా, లేదంటే ఒకటే వీడియో కింద పెడతా. ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇలాగే వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్లా నీ ఫ్రాక్ రెడీ. ఓకే బాయ్ మరి.